వాడు నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయన ద్వారా మనకి విజయము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏ సమయంకి దేవుడికి కావాలో అన్నీ అనుగ్రహిస్తాడు. విశ్వాసముంచు, నిరీక్షణ కలిగి ఉండు. ఆ సమయానికి దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడు. నీ పిల్లలకి ఏది కావాలో ఆ సమయం దేవుడు అనుగ్రహించేస్తాడు. ఏ సమయము దేవుడికి కావలసినప్పుడు ఆయన ఇప్పుడు విశ్వాసములో మనకి ఈ పరీక్ష కాలములో దేవుడు దాచి పెట్టిన ఆశీర్వాదము ఈ 2026 సంవత్సరం ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. దిగులు పడద్దు, చింతించద్దు, భయపడద్దు. భయం ఎందుకు వస్తుందంటే దేవుని ఆత్మతో ఈ రిలేషన్ లేదు. నేను ఒకటి చెప్తున్నా, నేను ఉపవాసం ఉండి, యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు అంటే దేవుని కుమారుడు కదా, ఉపవాసం ఎందుకున్నాడు? ఆయన పరలోకం విడిచి, ఆ సింహాసనం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఈ దిగి వచ్చింది కాక ఆయన 40 దినాలు మన శరీరంతో, మనం ఏ శరీరంతో ఉన్నామో ఆ శరీరం కలిగి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో జీవించాడు. ఆయన పుట్టుక పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములోని ధరించి ఆత్మ ద్వారా ఈ లోకానికి జన్మించాడు. ఏ పురుషుడు కలయిక లేకుండా దేవుని ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది. ఆయన పుట్టుకలోనే పాపము లేదు. మనమందరం పాపముతో ఈ లోకాన్ని జన్మించాం. యేసు క్రీస్తులో పాపము లేకుండా ఆయన కన్యక గర్భములోని ధరించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి జన్మించాడు. ఆయనలో ఏ పాపము లేదు. పాపము లేకుండా ఆయన జన్మించాడు. ఎందుకు ఉన్నాడు ఉపవాసము? ఉపవాసం ఉండింది కాక దుష్టుడైన సాతాను ప్రభు దగ్గర, నువ్వు దేవుని కుమారుడివే కదా. ఇంటికి వెళ్ళి చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం అదంతా చదవండి. 40 దినాలు ఉపవాసం ఎందుకున్నాడు? దేవుని కుమారుడు ఉండక్కర్లేదు కదా. ఒక మాట చదివిస్తే అయిపోతుంది కదా. ఒక్క మాదిరి చూపించాడు యేసుక్రీస్తు. నీకు నాకు ఒక మాదిరి చూపించాడు యేసయ్య. నేను ఇలా జీవించాను, మీరు కూడా ఇలాగ జీవించాలని ఒక మాదిరి చూపించాడు. ఈ 4 సువార్తలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు మీరు చదువుతప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలముతో, ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన నడిచాడు. కాబట్టి మరణాన్ని జయించాడు ఆయన. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఈ పాపము ముళ్ళుని ఇరగదీశాడు ఆయన. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అత్యధికమైన విజయాన్ని యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. అంత శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తే ఎందుకు భయపడుతున్నావు? ప్రతి బిడ్డకి మరణం ఉంటుంది. అందరికీ మరణం అంటే భయం ఉంటుంది. కానీ ఆత్మ కలిగిన వారికి భయం అనేది ఉండదు. భయం ఉండదు. ప్రభా తీసుకుంటే బతుకుతే నీ కోసం, బతుకుతే క్రీస్తు కోసం, చావైతే లాభం. నీతిమంతుడు మరణము గొప్పది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోనే మరణమే ముగింపు అనుకుంటున్నారు మనుషులు. అరే మరణం అయిపోయిందిరా, ఇంక ముగింపు అయిపోయిందా అని మనుషులు అనుకుంటున్నారు. అది కాదు, మరణమే ముగింపు కాదు. మరణించిన తర్వాత అసలైన ప్రారంభం అది. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా.
అసలైన ప్రారంభం, లైఫ్ లాంగ్. ఇంకా అక్కడ మరణము లేదు. ఆ రాజ్యం, దేవుని రాజ్యంలో మరణము, కొత్త ఆకాశము, కొత్త భూమి, నీతిమంతుడైన అక్కడ ఎవరు ఉంటారంటే నీతిమంతులే జీవిస్తారు. ఆమేన్. అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, చింత లేదు. యుగ యుగములు దేవుడితో ఆ సంబంధం కలిగి ఉంటాం. యుగ యుగములు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? గ్యారెంటీ ఉందా? ప్రసంగ గ్రంథంలోనే ఒకటి రాసి ఉంటుంది, మీరు గమనించాల. మానవుడు జీవితము నీటి బుడగ లాంటిది అంట. నీటి బుడగలు అలాగా, నీటి బుడగ వస్తుంది, అలాగా పేలిపోతుంది. అలాగే మన జీవితాలు ఎప్పుడైతే ప్రభు యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు ఉన్నవారికి దీర్ఘాయుస్సు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దీర్ఘాయుస్సు. హఠాత్ మరణాలు జరగవు. దేవుని యందు భయభక్తులుగా ఉన్నవారిని దేవుడు కాపుదల ఉంటుంది. పిల్లల చుట్టూ, కుటుంబం చుట్టూ కాపుదల. దేవుడు ఆ మరణం నుంచి తప్పించి ఎన్ని సంవత్సరాలు ఆయన వాడుకుంటాడో అన్ని సంవత్సరాలు దేవుడి కోసమే బతుకుతాం. ఆయన పిలుచుకున్నాడు అనుకో, స్తోత్రం. ఆయన పిలుపుకి ఆయన పిలిచాడు అనుకో, ఆయనకి తెలుసు పుట్టిన ప్రతి బిడ్డకి అప్పుడే మరణం డేట్ రాసేస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? పుట్టిన ప్రతి బిడ్డకి ఏ సమయంలో మరణం సంభవిస్తుందో, పుట్టిన రోజు నుంచి ఏ రోజు మరణిస్తాడో ఆ రోజు దేవుడు రాసేస్తాడు ముందే. నువ్వు భయపడద్దు. మనం అడగాల. మళ్ళా మనం ఏంటి అడగాల? మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము నాకు, నా కుటుంబానికి అనుగ్రహించు ప్రభువా అని అడిగితే మరణాన్ని మళ్ళీ మారుస్తాడు దేవుడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? మనం అడుగుతున్నాం కదా, మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము నాకు, నా కుటుంబానికి, సంఘానికి అనుగ్రహించు ప్రభువా. నేను ప్రతిరోజు ఇదే ప్రార్థన చేస్తాను. మోషే 120 సంవత్సరాలు మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆయుష్ పెంచుతాడు. హిజ్కియాకి మరణం సంభవించింది. హిజ్కియా బైబిల్లో చూడండి. దేవుడి సన్నిధానంలో మొరపెట్టాడు, ప్రభువా మరణము దగ్గర పడింది, నువ్వు తీసుకుంటామన్నాడు. అడిగితే కన్నీరు ప్రార్థన చేశాడు దేవుడు. మళ్ళా 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు పొడిగించాడు ఆయుష్. అక్కడ మరణం అయిపోవాలా, దేవుడు మళ్ళా పొడిగించాడు. ఈరోజు నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రభువా మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము నాకు, నా కుటుంబానికి, సంఘానికి అనుగ్రహించు ప్రభువా అని నువ్వు మాట్లాడు. దేవుడిని ఆయుష్ పెంచుతాడు. ఆమేన్. మన నోటి నుంచి ఏది మాట్లాడతామో అది జరుగుతుంది రాబోయే కాలంలో. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో మనము పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేటప్పుడు ఆ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఒకటి చెప్తున్నా, దేవుడు మనం ఏది అడిగినా ఖచ్చితంగా 100% పక్క ఇస్తాడంట. అది తిరిగిలేదు. ఈరోజు మన జీవితాల్లో అవిశ్వాసంగా మాట్లాడొద్దు. విశ్వాస మాటలు నీ నోటి నుంచి వస్తే విశ్వాస మాటలు రావాలా. పరిశుద్ధాత్ముడు నీలోని అవిశ్వాస మాటలు నీ నోటి నుంచి రానీడు.
ఎవరికి వస్తాయి? దుష్టుడైన సాతానుకు వస్తాయి. ఆడేటి తలంపులు, అంతేనా నా జీవితం, నేను వెళ్ళిపోతాను, అయిపోయింది. అప్పులన్నీ చేయించేస్తాడు, మొత్తం అంతా చేయించేస్తాడు నీతో, వాడుకుందంతా వాడుకుంటాడు. ఇంకా అయిపోయిందిరా నీ జీవితం, నేను ఎవడో లేడు, దా ఇదిగో అది ఊరేసుకో, అది పట్టాలు చూసుకో. ఈ డివిల్ అది మీకు అర్థం అవట్లే. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు. ఆయన నీలోకి రావాలని అనుకుంటున్నాడు, నీ హృదయంలోకి రావాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. నువ్వు ఆహ్వానించు, నూతన సృష్టిగా తయారు చేస్తాడు దేవుడు నిన్ను. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము ఇంకా దిగులు, చింత, బాధలు ఇవన్నీ అనుభవిస్తున్నామంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడలేదు. ప్రతి క్రైస్తవుడికి హెచ్చరిస్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, చిన్న మంద భయపడద్దు అన్నాడు దేవుడు. ఆయన నామమున ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన నామము యందు చిన్న మంద భయపడద్దు. ఆయన నామము యందు ఎక్కడైతే 2-3 ఉంటారో, ఎక్కడైతే కూడుకుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు యేసయ్య. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నా జీవితంలోకి రా ప్రభువా, ప్రభువా నా జీవితంలో రాయ్యా. ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానిస్తావో యేసయ్య పరిశుద్ధాత్మతో, అగ్నితో ఆయన నింపబడతాడు. పరిశుద్ధాత్మలో అగ్నితో ఆయన బాప్తీసం ఇస్తాడు. ఆమేన్. ఎక్కడ నా ప్రభువుని నమ్ముకున్న తర్వాత విశ్వాసములో ఎక్కడ కూడా కదలలే నేను. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత ఏది వచ్చినా, తుఫాను వచ్చినా, మన జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చినా, నా ప్రభు క్రీస్తు ప్రేమ నుండి ఎవరు కూడా విడదీయలేరు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడదీయలేరు. అంటు కట్టబడాం క్రీస్తులో. హల్లెలూయా. ఎవరు కూడా విడదీయలేరు. ఒక్కడి ఎత్తున ఆ విశ్వాస పునాదిలో ప్రతి దినము మన ఆత్మీయ యాత్రలో ప్రతి దినము దినదినం విశ్వాసములు పెరగాలి, కానీ ఎక్కడ కూడా తగ్గకూడదు. ఈరోజు నేను చెప్తున్నా, ఈ ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడితే ఈ రాకడ సమయంలో అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, అబద్ధ బోధకులు బయలుదేరారు, నానా రకాలుగా బోధలు బయలుదేరాయి డబ్బులు సంపాదించుకోవాలని. ఈ బోధకు ఇవన్నీ అబద్ధ బైబిల్ రాస్తున్నాయి. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువే రాయించాడు. అబద్ధ బోధకుల కోసం, అబద్ధ ప్రవక్తల కోసం నానా విధాలుగా మనుషుల్ని మొబ్బుపెట్టి, మనుషుల్ని మాయ చేసి, మనుషుల్ని మోసం చేసే మాటలు పలికించి, మోటివేషన్ని చెప్పి, మనుషుల్ని పక్కదారి పట్టించి, వాళ్ళెల్లరూ ఎల్లేను పరలోక రాజ్యం మనోళ్ళు ఎల్నీరు, ఒకరిని కూడా ఎల్నీరు. బైబిల్ వాక్యం ఉంది. మత్తయి సువార్త చదవండి 23, 20, 19, 20 ఆ అధ్యాయాలన్నీ చదివితే, ఈ మత్తయి సువార్త అంతా చదివితే దేవుడు తేటగా, పరిశుద్ధాత్మ దేవుడు తేటగా రాయించాడు అక్కడ. జాగ్రత్త, బీ కేర్ఫుల్. దేవుడు చెప్తున్నాడు, ఎవరిని నమ్మద్దు, మనుషుల్ని నమ్మద్దు. మనుషులు నమ్ముకుంటే మోసం చేస్తారు, మనుషులు నమ్ముకుంటే. మనుషుల మీద ఎప్పుడు కూడా దృష్టి ఉంచొద్దు. ప్రభువు మీదే మనకు ఆధారం. ఈ వాక్యమే మనకి ఆధారం. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకి ఆధారం. ఈ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి
ప్రతి వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు. అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేటప్పుడు ప్రతి బోధ స్థిరపరుస్తాడు. పిట్టకథలు, సొట్టకథలు, మోటివేషన్లు చెప్పొద్దు. దేవుని ఆత్మ ద్వారా ఈ వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించి స్థిరపరిచి నిత్య జీవానికి నడిపిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని ఆత్మ నడిపింపు లేదు. ఈ లోక జ్ఞానముతో నింపబడ ఈ లోక జ్ఞానము నిన్ను పక్కదారి పట్టిస్తుంది. ఈ లోక జ్ఞానము పాపములో పడేస్తుంది. ఈ లోక జ్ఞానము నిన్ను ముంచేస్తుంది. దేవుని జ్ఞానముతో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే నిత్య జీవములోకి నడిపిస్తుంది. అందుకే నీ భయపడద్దు. ఈరోజు ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణాన్ని జయించాడు యేసు ప్రభు. యేసు క్రీస్తు ద్వారా మనకి విజయము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా తండ్రి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు. ఈ స్థితిగతులు ఒకసారి గమనించు. ఇంకా నువ్వు చిందిస్తున్నావా? ఇంకా భయపడుతున్నావా? ఇంకా నా ప్రభువే నా కోసం ప్రాణం పెట్టాడు ప్రభువా. యేసయ్యా, ఎలాంటి వ్యక్తివైనా, ఎంత బలహీనుడివైనా ప్రభువా నన్ను క్షమించేయ్యా. అడుగు. యేసు ప్రభువా పరలోకం విడిచి ఈ లోకానికి నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. పాపుల్ని రక్షించుడికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరలోకం విడిచి నువ్వు బలహీనుడుగా ఉన్నావా? తాగుడికి, ఆ తాగు నుంచి నిన్ను విడిపిస్తాడు. సిగరెట్కి బానిస అయిపోయావా? ఆ తాగుడికి, సిగరెట్కి బానిసత్వంగా ఉన్నావా? ఆ బానిసత్వం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ హృదయం యేసు ప్రభువుకి సమర్పించు. నువ్వెంత ఘోర పాపివేనా, ఏ స్థితిలో ఉన్న నువ్వు, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్యా తండ్రి, నీ బిడ్డల్ని రక్షించయ్యా. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదయ్యా. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. యేసయ్యా రక్షించయ్యా. ప్రభా, తాగుడికి బానిసంగా, వ్యభిచారానికి బానిసంగా తండ్రి లోకములో తండ్రి బానిసులుగా ఉన్నారయ్యా. ఆ బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని విడిపించు ప్రభువా. తండ్రి, ఆ దురాత్మ శక్తులతో బానిసంగా ఉన్నారయ్యా. ఆ చీకటి శక్తుల నుంచి విడిపించు తండ్రి. యేసయ్యా తండ్రి, ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగొచ్చయ్యా. పాపుల్ని రక్షించుడికే ఈ లోకానికి దిగొచ్చాడు. ఈ మరణాన్ని, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణాన్ని జయించాడు యేసయ్యా. యేసు క్రీస్తు ద్వారా మనకి విజయము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 2026 సంవత్సరం తండ్రి ప్రభా దుఃఖ దినములు సమస్తమగును అని వాగ్దానం చేసే తండ్రి సంఘానికి ప్రభా యేసయ్యా తండ్రి, యేసయ్యా తండ్రి ప్రభా అత్యధిక విజయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి నీ పరిశుద్ధ ఆత్మతో నింపి ముద్రించి నీ రాజ్యం కొరకు సిద్ధపాటు దయచే తండ్రి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి, ప్రతి బిడ్డను కూడా తండ్రి యేసయ్యా నీ ఆత్మతో నింపి ముద్రించి నీ రాజ్యం కొరకు సిద్ధపాటు దయచే తండ్రి. నీ ఉద్దేశం అంతా నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల
నెరవేర్చి నీ చిత్తమే జరుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిన్య సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, అలాగే ఆ యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.